దేవుని ఉద్దేశం ఉన్నతముగా నెరవేర్చబడడం అనేది మన ప్రార్థనలపై ఆధారపడి ఉంటుంది. ప్రార్థన ఒక బాధ్యత. ప్రార్థించకపోవడం అనున్నది ఒక గొప్ప మధురమైన భాగ్యాన్ని అనుభవించలేకపోవడం కన్నా అధికమైన పరాజయమే. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలుపుతూ, యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గత వీడియోలో మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా స్పష్టంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో ప్రార్థన ఒక అనుసంధానం అనే అంశాన్ని మీకు వివరించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు యేసుతో ప్రయాణం అనబడిన ఈ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రార్థన ఒక అనుసంధానం అనే అంశం పైన వివరించబడిన ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రార్థన దేవుని సహాయాన్ని పొందుకొనుటకు ఒక నియమము. దేవుని యొక్క సామర్థ్యత అవధులు లేనిది కనుక ప్రార్థన ద్వారా మనం పొందగలిగే మేలులు కూడా అవధులు లేనివి. మానవుని అవసరాలు అనేకమైనవి మరియు తరగనివి. ప్రార్థన అనేది అపరిమితమైన అవసరతలను తీర్చగలిగిన మార్గము. దేవుని నుండి మానవునికి, మానవుని నుండి ఇతర మానవులకు ఉన్నతమైన మరియు శ్రేష్టమైన వాటిని ప్రవహింపచేసే మార్గమే ప్రార్థన. ఒక క్రైస్తవునికి దేవుడే తండ్రి. ఆ సంబంధంలోనే అడుగుట, పొందుకొనుట ఇమిడి ఉన్నవి. ప్రార్థన అనే ఈ ఉన్నతమైన పనిలో మానవుని ఉద్దేశం ప్రాముఖ్యమైనది. ప్రార్థన మానవుని ఉద్దేశాన్ని గుణపరచి ఉన్నతమైనదిగా చేసి దానిని ప్రజ్వలింపజేస్తుంది. మానవుని జీవితంలో ప్రార్థన అత్యంత దైవికమైన క్రియ. అధికంగా ప్రార్థించే వ్యక్తి అందరికంటే తెలివైన వ్యక్తి. భక్తిని నేర్చుకున్న పాఠశాల ప్రార్థనయే. ప్రార్థన అనున్నది ఒక ఆకర్షణీయమైన ఊహాచిత్రం కాదు. దానికి అందము, రంగు, ఆకారము ఉండవు. అది కవిత్వము కాదు, మధురమైన సంగీతము కాదు. ఇలాంటి లక్షణాలు ప్రార్థనకు సంబంధించినవి కావు. ప్రార్థనకు ప్రేరేపణ పరలోకం నుండి వస్తుంది. ప్రార్థన ఉన్నతమైన మరియు పవిత్రమైన కార్యముల కొరకు మన ఆత్మను పురికొల్పుతుంది. సువార్త యొక్క నిత్యత్వపు పునాదుల మీద ప్రార్థన యొక్క సాధ్యతలు మరియు అవసరతలు చెక్కబడి ఉన్నవి. పరలోకపు తండ్రికి, కుమారునికి మధ్య ఏర్పడిన సంబంధం మరియు వారిరువురి మధ్య ఉన్న నిబంధన ప్రార్థన ఉనికికి ఆధారం. అవే సువార్త విస్తరణకు, విజయానికి ఆయుపట్లు. ప్రార్థన ద్వారానే ప్రతి శత్రువును జయించగలం, ప్రతి స్థానమును సొంతం చేసుకొనగలం. ఇవన్నీ మనకు సామాన్యమైనవిగా కనపడుచున్నను సిద్ధాంతపరమైన సత్యాలే. బైబిల్లోని సత్యాలను నొక్కి నొక్కి మరలా మరలా చెప్పవలసిన సమయం ఇది. ఎందుకనగా అనేకమైన వదంతులు, అసత్యాలు, ప్రజలను తప్పుత్రోవ పట్టించే ఆచారాలు, పునాదులను కదిలించే సిద్ధాంతాలు అని క్రమక్రమేణా బైబిల్లోని ప్రత్యక్ష సత్యాలను మరుగున పడేసినవి. ప్రత్యేకించి ఈ దినాల్లో ఏదో చెప్తున్నామని డంబాలు పలికే ఒరవడి కనబడుచున్నది. ఇది ప్రార్థనాత్మను చెదరగొడుతుంది. మోకరించవచ్చు, ప్రార్థనా వైఖరిలో నిలబడవచ్చు లేదా సాష్టాంగపడవచ్చు, తలను వంచవచ్చు. కానీ శ్రద్ధాభక్తులతో కూడిన నిజమైన ప్రార్థన లేదు. ప్రార్థన అనేది ఒక నిజమైన పని. ప్రార్థన అత్యంత అవసరమైన జీవదాయకమైన పని. ప్రార్థన ఆరాధన భావమును కలిగి ఉంటుంది. ప్రార్థనలో దేవుని సన్నిధిని ఎవరు సమీపించగలరు? సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుని ఎదుటకు, సమస్తమైన మేలులను ఆయన చేతిలో కలిగి ఉన్న యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుటకు ఎవరు రాగలరు? ఆయనను సమీపించుటకు ఎంత దీనత్వం, ఎంత సత్యం, ఎంత నిష్కల్మషమైన చేతులు, ఎంత శుద్ధ హృదయం అవసరమై ఉన్నవి. ప్రార్థనను సరి అయిన విధంగా నిర్వచించిన సందర్భాలు బైబిల్లో అరుదుగా కనబడతాయి. ప్రతి స్థలమందును పురుషులు ప్రార్థన యొక్క ధర్మోపదేశాలు, నీతి బోధలయందు ప్రావీణ్యం కనపరచుట కంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది పాఠశాలలో నేర్పించబడేది కాదు, కానీ
హృదయ సంబంధమైనది. ఇది మాటలకు అతీతమైన ఒక భావన. ప్రార్థనను నేర్చుకొనుటకు ప్రార్థనే ఉత్తమ పాఠశాల. ప్రార్థనా కళను, దాని స్వభావాన్ని నిర్వచించే ఉత్తమ నిఘంటువు ప్రార్థనే. మనము ప్రార్థనను పదే పదే వల్లిస్తాము. అయితే ప్రార్థన కేవలం ఒక అలవాటు కాదు. ఆచారపూర్వకంగానో లేక జ్ఞాపక శక్తితోనో పదే పదే చెప్పడం కాదు. ప్రార్థన చేయుటలో కనుపరిచే నమ్రత మరియు పరిపూర్ణతల ద్వారానే ఇది తప్పక తూచపడుతుంది. ప్రార్థన అంటే మనస్సాక్షిని నిమ్మలపరుచుకొనుటకు మరియు బాధ్యతను తేలిక చేసుకొనుటకు మనం తప్పక నిర్వర్తించవలసిన కార్యం కాదు. ఖాళీ సమయంలోనో లేక సంతోష సమయంలోనో లేక మనకి ఇష్టమైనప్పుడో చేయునది మరియు దానిని చేయకుండుట వలన ఏ గొప్ప నష్టము జరగకుండా ఉండునట్టి ఒక ఇష్టానుసారమైన పవిత్ర కార్యమేమీ కాదు. ప్రార్థన అనగా దేవుని ఘనపరిచి ఆరాధించి తన బిడ్డల కోరికలను అవసరతలను తీర్చుటలో సంతోషించే తండ్రి యొద్దకు వెళ్ళి మన అవసరతను ఆయనకు వ్యక్తపరచుట, మన కోరికను ఆయన ముందు ఉంచుటయే. ప్రార్థన అనున్నది ఒక చిన్న బిడ్డ తన తండ్రికి చేసే విన్నపము. సహాయము కొరకు ఆ బిడ్డ తన తండ్రి వైపు చాచిన చేతులే ప్రార్థన. ప్రార్థన అనగా చిన్న బిడ్డ తన తండ్రి తనకు చెవియొగ్గాలని, తండ్రి తనను పరిగణించి విడిపించాలని, తండ్రి చెవికి, ఆయన హృదయానికి, ఆయన సామర్థ్యానికి ఆ బిడ్డ చేసిడి ఆక్రందనే ప్రార్థన. దేవుని సర్వోన్నతమైన మంచితనాన్ని వెదుకుటయే ప్రార్థన. ప్రార్థన ద్వారా తప్ప మరి ఏ విధముగానూ ఆయన మంచితనమును అనుభవించలేము. ఒక నిర్దిష్ట విషయం కోసం దేవునికి చేసే విశ్వాస సహితమైన మరియు తీవ్రమైన అభ్యర్థనయే ప్రార్థన. అడిగిన దానిని నిశ్చయముగా దయచేయుటకు ఆయన నిబద్ధుడై ఉన్నాడు. దానితో పాటు శక్తి, నెమ్మది, విశ్వాసం, మధురమైన అనుభవాలు, కృపావరాలు బహుమానముగా ఇవ్వబడతాయి. ప్రార్థన ఒక అనుసంధానం అనే ఈ అంశం మీకు అర్థమైందా? మనం దేవునితో ఎంత పవిత్రంగా, ఎంత శుద్ధ హృదయంతో ఉండి ప్రార్థించితే దేవుడు మన ప్రార్థనను అంత తొందరగా విని మన ప్రార్థనకు చెవియొక్కుతారు. ఈ శ్రమల కాలమందు వేషధారి వలె ప్రార్థించకుండా ఆయనకు నచ్చిన రీతిలో ప్రార్థించడం మొదలు పెడదాం. విరిగి నలిగిన హృదయంతో ఆయనను ప్రార్థించి ఆయనను మాత్రమే సేవిద్దాం. ఈ వివరణ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ.